అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ ముఖ్యంగా నీట్ యూజీ 2026 ద్వారా ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కన్వీనర్ కోట కాంపిటెంట్ అథారిటీ కోట అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకైతే ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసింది. సో ఇక్కడ క్లియర్గా మెరిట్ జాబితా అయితే విడుదలైంది. ముఖ్యంగా ఈ పేపర్లో ఈరోజు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే అభ్యంతరాలు ఉంటే ఎలా తెలియజేయాలి, అప్లికేషన్ పూర్తిగా సమర్పించిన విద్యార్థులు ఏ అవకాశం ఇచ్చారు, ఇక్కడ క్యాప్, సో ఇక్కడ ముఖ్యంగా క్యాప్ కోట, అదేవిధంగా ఎన్సీసీ, సో స్పోర్ట్స్, స్కౌట్స్ సంబంధించిన విద్యార్థులు ఏ కోటాలో వాళ్ళ పరిస్థితి ఏంటి, సో ఈ వివరాలన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఒక తాత్కాలిక మెరిట్ జాబితాను అయితే ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ ప్రకటన అయితే వెలువడి చేయడం జరిగింది. సో విశ్వవిద్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 14,310 మంది అభ్యర్థులు కన్వీనర్ కోట అడ్మిషన్ రేస్లో ఉన్నారని ఇందులో ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే యూనివర్సిటీ ప్రకటించిన తాత్కాలిక జాబితా 14,310 మంది విద్యార్థులు కన్వీనర్ కోట ప్రవేశాల రేసులో ఉన్నారని, ఇక్కడ మరో 382 మంది విద్యార్థులు, సో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి చూద్దాం. ఈ అభ్యంతరాలు ఉంటే మీ పేరు, నీట్ ర్యాంకు, కేటగిరీ లేదా ఇతర వివరాలు ఏదైనా తప్పుగా ఉన్నట్లు గుర్తించినట్లయితే, సో దాన్ని కూడా మనకి ఒక డేట్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా ఈ నెల 25వ తేదీ, సో ఇక్కడ ఈ నెల 25 అంటే మంగళవారం ఉదయం 11 గంటల లోపు తెలియజేయాలని యూనివర్సిటీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా మనం అంటే ఒకవేళ వారి యొక్క క్వాలిఫికేషన్స్ కానీ, సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ, సో ఇలాంటి ఏదైనా మిస్టేక్స్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క సీట్ అనేది ఆగిపోయింది. కాబట్టి సో ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల లోపు అభ్యంతరాలు అనేది క్యాండిడేట్ యొక్క లాగిన్లో తెలియజేయాలి. ముఖ్యంగా విద్యార్థులు తమ పర్సనల్ లాగిన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి వారి యొక్క లాగిన్ ఐడి ద్వారా, వాళ్ళ యొక్క పర్సనల్ లాగిన్ ద్వారా అభ్యంతరాలు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మెరిట్ లిస్ట్లో మీ వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అప్లికేషన్ పూర్తి చేయని వారికి ముఖ్యమైన అవకాశం అనేది ఇంకొకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా సో ఎవరైతే క్యాప్ కోట, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్, దివ్యాంగుల కోట మెరిట్ జాబితా లిస్టులు వేరుగా ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా యూనివర్సిటీ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం 14,310 మంది అయితే ఈ కన్వీనర్ కోట రేసులో ఉన్నారని తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా 382 విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినప్పటికీ పూర్తి స్థాయి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో సో మరో 382 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినప్పటికీ వీళ్ళు ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీజు కట్టారు, కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే కొంతమంది అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు, కొంతమంది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు, కొంతమందికి ఏం జరిగింది, వొకేషనల్ కోర్సు వాళ్ళు ఉండడం వల్ల వారి యొక్క దరఖాస్తు అనేది సమర్పించబడలేదు. కాబట్టి వీరికి 24వ తేదీ అంటే సోమవారం 4 గంటల వరకు అయితే సమయం ఇచ్చారు. కాబట్టి వీరు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు తమ దరఖాస్తును ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. సో ఎవరైతే చేయలేదో అభ్యర్థులు గమనించాలి. ఈ 382 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ మీ యొక్క రిజిస్ట్రేషన్, అదే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏదైనా ఉంటే ముందుగా సమర్పించుకోండి 24వ తారీఖు 4 గంటల్లో. అందువల్ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ చేయని విద్యార్థులకు అయితే మరొక అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. తప్పకుండా మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఇది క్యాప్ కానీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్, అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ విద్యార్థులకు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ మరియు ఇక్కడ దివ్యాంగ పీడబ్ల్యూడి కోట విద్యార్థులకు అయితే మెరిట్ లిస్ట్ని అయితే సపరేట్గా వేరుగా ప్రకటిస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. సో ఎవరైతే ఈ క్యాప్ వారు కానీ, సో ఎవరైతే ఉన్నారో, సో చిల్డ్రన్, ఆర్మీ పర్సోనల్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్ కానీ, స్కౌట్స్ విద్యార్థులు, దివ్యాంగ పీడబ్ల్యూడి కోట పర్సన్ విత్ డిజబిలిటీ కోట విద్యార్థులు వారి యొక్క మెరిట్ లిస్ట్ అనేది సపరేట్గా విడుదల చేస్తారని విశ్వవిద్యాలయం తెలియజేసింది. కాబట్టి ఈ ప్రత్యేక కేటగిరీలను చెందిన విద్యార్థులు కూడా అధికారికంగా తమ యొక్క తదుపరి మెరిట్ లిస్ట్ కోసం నోటిఫికేషన్ గమనిస్తూ ఉండాలి. సో స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్, సో 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన విద్యార్థులు అప్లికేషన్ అయితే సమర్పించండి. ఎవరైతే 382 మంది ఉన్నారో ఆ 382 విద్యార్థులకు అయితే అవకాశం ఉంది 24వ తారీఖు వరకు 4 గంటల వరకు. 25వ తారీఖు ఉదయం 11 గంటలకు తాత్కాలిక మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు అయితే నమోదు చేయండి. ఎవరైతే ఈ 14,310 మంది ప్రస్తుత కన్వీనర్ కోట అడ్మిషన్ రేస్లో ఉన్నారో ఉన్న విద్యార్థులు, కాబట్టి స్టూడెంట్స్ మీరు మీ ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట అడ్మిషన్స్కు
అప్లై చేసి ఉంటే మీ పర్సనల్ లాగిన్లోకి వెళ్ళి మరొకసారి మీ వివరాలు అయితే తప్పకుండా చెక్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే మీకు ఇచ్చిన గడువులోపు అభ్యంతరాలు అనేవి గ్రీవెన్స్ ద్వారా నమోదు చేయండి. ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా బీడీఎస్ అడ్మిషన్స్ మరియు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మీ నీట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ 2026 కౌన్సిలింగ్.